అందరికీ నమస్కారం. మనకు ఏపీ IIIT 2021 సంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 20 తేదీ నుండి స్టార్ట్ అవడం వల్ల మనం ఎలా అప్లై చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. www.rgukt.in అనే వెబ్సైట్కి మనం వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కింద RGUKT CET కింద క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే బటన్ పైన మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం నెక్స్ట్ పేజీకి వెళ్తాము. ఇక్కడ నెక్స్ట్ పేజీలో మనకు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్స్ ఉంటే కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి తెలియజేస్తే ఈ టైమింగ్ లోపల మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, ఈ బటన్ పైన ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేస్తే ఏమేమి అవసరమైతే మనకు ఎలా ఫీజు కండక్ట్ చేయాలి, మనం కట్టాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్లో ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. ఓసీలకు 400, 250, బీసీలకు 150, SC STలకు అని. ఈ బటన్ పై క్లిక్ చేసిన పే ఎలా చేయాలనే విషయాన్ని ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు తెలంగాణకు ఏపీకి సంబంధించిన వాళ్ళ ఎస్ అని కొట్టండి, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మీ బీసీ అని తీసుకోండి, SC ఆల్ టికెట్ నెంబరు, తర్వాత ఈ బోర్డు అంటే సబ్మిట్ కొట్టేసండి. అంటే మీ ఇక్కడ మనం SSC బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే మనకు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్యాండిడేట్ యొక్క నేమ్ రాయాలి, ఫాదర్ నేమ్ రాయాలి, మదర్ నేమ్ రాయాలి, టైప్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇస్తే మనకు ఓటీపీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెట్ పేమెంట్ అమౌంట్ ఎంత అనేది మనకు SC STలకి అయితే అది మనకు సంబంధించిన అమౌంట్ ముందే చెప్పాం కదా, 450, 250, 150 అని దాన్ని చార్జెస్ పేమెంట్ అని కొట్టండి. ఇక్కడ మనకు ఇది కార్డు ద్వారా మనం తీసుకొని ఇక్కడ ATM కార్డు ఉంటుంది కదా, ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ ఇవన్నీ తీసుకుని, లేదంటే ఫోన్పే ద్వారా కూడా మనం స్కాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మన క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా ఈజీగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ రెఫరెన్స్ మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో రెఫరెన్స్ ఐడి వస్తుంది, ఆ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ తీసుకోవాలి. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని కూడా ఇక్కడ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఇక్కడ ఎప్పుడైతే పేమెంట్ కట్టిన డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలా, ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. ఆ ప్రాసెస్ అప్పుడు మొదలవుతుంది. ఈ ప్రాసెస్లో మనకు సంబంధించిన పేరు, నేము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనము కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫాదర్ నేము, SSC సంబంధించిన డీటెయిల్స్, మన యొక్క అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సనల్గా విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ పర్టికులర్స్ అప్పుడు ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, ఇది ఎడ్యుకేషన్ పర్టికులర్స్ వచ్చేసి మ్యాండేటరీ కూడా కంపల్సరీగా కూడా ఇవి సబ్జెక్ట్స్ SSC రిలవెంట్ ఎస్ అని కొట్టండి. ఇక్కడ మీడియం ఆఫ్ మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సెలెక్ట్ ద అప్లికేషన్ డిక్లేర్డ్ అంటే మనము తహసీల్దార్ తీసుకున్న సర్టిఫికేట్ ఉంటుందని చూసుకోవాలా. తర్వాత మీరు యొక్క 10th క్లాస్ నుండి 4th క్లాస్ వరకు ఎక్కడ చదువుతున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ పీరియడ్ ఎక్కడ ఉందో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. మనకు అది స్టడీకి సంబంధించిన లోకల్ నాన్ లోకల్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇది కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్లు, ఆధార్ నెంబరు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఇవ్వాలి. అడ్రస్ డీటెయిల్స్ కంపల్సరీగా మనం ఎప్పుడైనా ఫిల్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. వాళ్ళ కమ్యూనికేషన్ మనకి సీట్ వచ్చిందా రాదనే విషయాలు తెలియజేసుకోవడానికి ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఉపయోగపడతాయి. ఈ కమ్యూనికేషన్లోనే మనకు అడ్రస్ అని కూడా ఫిల్ చేసి ఆధార్ డీటెయిల్స్ అంటే మీ యూనిక్ ఆధార్ నెంబరు, తర్వాత ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ తీసుకుంటాం, స్టేట్ ఇన్కమ్, మనకి ఇన్కమ్ ఎంత ఉంది, యాన్యువల్ ఇన్కమ్, పేరెంట్స్ అంటే మీ 4 లక్షల లోపల ఉందా 2 లక్షల లోపల ఉందని అడుగుతారో అవి ఇచ్చేసండి. పేరెంట్స్ ఇన్కమ్ మెన్షన్ ఇప్పుడు సర్టిఫికేట్, రేషన్ కార్డు ఇస్తున్నారు, ఏది ఇస్తున్నారు అనేది దాంట్లో మెన్షన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఇమేజ్ని అడుగుతుంది అది అప్లోడ్ చేయమని. ఆ ఫోటోని స్కాన్ చేసి పెట్టింటారు కదా, ఆ స్కాన్ చేసిన దాన్ని మనకు ఇక్కడ దీనిపైన సిగ్నేచర్ చేసి ఇక్కడ కింద సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఫోటో స్కాన్ చేసి దాని కింద సిగ్నేచర్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ కింద మనం తీసుకొని అప్లికేషన్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఏమైనా ఎండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏం సంబంధం లేదు, ఇంకా అక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ కూడా మనకు రెఫరెన్స్కి ఉపయోగపడుతుంది. దాన్ని కంపల్సరీగా తీసుకోండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్లో ఫిల్ చేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ విధంగా చేయండి పూర్తిగా మనము అప్లికేషన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన మోడల్ పేపర్లు కూడా teachernews.in లో ఉన్నాయి. తర్వాత మెటీరియల్ కూడా ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఈజీగా మీరు సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.